ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ ఆంధ్రని కొంచెం తరలిస్తా అని చెప్తుండు. మొత్తం మందిని కూడా తీసుకుపోయి అక్కడ ఫ్యూచర్ సిటీ తరలిసి అక్కడ ఒక కొత్త సినిమా ఉంచిండు. హాలీవుడ్ని తీసుకొస్తా అని చెప్పిండు. హాలీవుడ్ని తీసుకొస్తా అని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్తున్నాను నేను. నిన్న కార్మికులు మొత్తాన్ని ఉండగా లేకపోవడం కారణము మీ ప్రభుత్వమే. భయంతో ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసిపోయింది సినిమా రంగం. నువ్వు హాలీవుడ్ తీసుకొస్తావు, అసలు ఇక్కడున్న కార్మికులు ఇక్కడ సినీ రంగాన్ని కాపాడు, ఇక్కడ నుంచే పారిపోయిన లేరు. నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము చూస్తే మాత్రం ఎవరు కూడా ఇక్కడ భయంతో ఉపాధి లేక పారిపోయారు, వలస వెళ్ళిపోయినారు. ఒక దిక్కు వలసలు ఆపే ప్రభుత్వం చేత కాదు, కానీ హాలీవుడ్ తీసుకొస్తా అని చెప్పి ఒక కొత్త మల్టీ కలర్ సినిమా గురించి నేను అందరి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మకం లేకనే మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ ఇస్తున్నాం. ఇమ్మీడియట్గా ఇక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి సెంట్రల్ అబ్జర్వర్ను ఇవ్వమని చెప్పేసి, దాంతోపాటు సెంట్రల్ ఫోర్స్ను మాకు ఇవ్వమని చెప్పేసి, ఎన్నికలు శాంతియుతవర్ణంగా చట్ట ప్రకారంగా జరగాలి, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగద్దని ఆలోచిస్తే ఈరోజు ఇమ్మీడియట్గా మాకు సెంట్రల్ అబ్జర్వర్ ఇవ్వండి, సెంట్రల్ ఫోర్స్ని ఇవ్వండి, తద్వారా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అవకాశం కల్పించమని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వ పెద్దలను డిమాండ్ చేస్తున్నాం.